चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। प्रजापालना अवामी हुकूमत के 1 साल मुकम्मल होने पर रियासत भर में विजयोत्सव सभा का इनेकाद अमल में लाया जा रहा है। इसी ज़ुमन में ज़िला महबूब नगर मुस्तक़र में 30 नवंबर को विजयोत्सव सभा का इनेकाद किया जा रहा है, जिसमें तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी रियासती वज़रा शिरकत करेंगे। ज़िला महबूब नगर कलेक्टर विजेंद्र बोई ने इजलास के जगह का दौरा करते हुए तमाम कामों का जायज़ा लेते हुए स्टॉल्स और पार्किंग का भी मुआयना किया। इस मौके पर ज़िला कलेक्टर ने बताया कि अवामी हुकूमत के 1 साल मुकम्मल होने पर विजयोत्सव सभा मुनक़्क़िद किया जा रहा है और मुख्तलिफ अज़ला में मुख्तलिफ उन्वानात के तहत त्यौहार बनाया जा रहा है, जिसके तहत अब तक चिल्ड्रन सेलिब्रेशन, महिला शक्ति प्रोग्राम मुनक़्क़िद किया गया है। इसी को जारी रखते हुए महबूब नगर ज़िले में 30 तारीख को किसान सेलिब्रेशन को बड़े पैमाने पर मुनक़्क़िद किया जा रहा है और इसमें रियासत के अज़ला से बड़ी तादाद में किसान शिरकत कर रहे हैं और ये त्यौहार 3 दिन का होगा, जिसका आगाज़ 28 नवंबर से होगा। ज़िला कलेक्टर ने बताया कि 28 तारीख को एक बड़ा एग्जीबिशन को तैयार किया जाएगा, जिसमें ज़राअत से मुताल्लिक़ तमाम महकमों के मिशनरी का मुशाहिदा करवाया जाएगा। इस एग्जीबिशन का आगाज़ रियासती वज़ीर बराए ज़राअत ज़िला इंचार्ज वज़ीर करेंगे। इस मौके पर ज़िला कलेक्टर के हमरा ज़िला SP जानकी IPS, रेवेन्यू एडिशनल कलेक्टर मोहन राव, मुकामी RDO नवीन, ज़राअत और मुताल्लिक़ा महकमों के अफसरान व दीगर मौजूद थे। అదే స్టేట్ పోయినామనుకో 20 ఫీట్ కూడా వస్తలేదు, మళ్ళీ అదంతా వ్యూ గలీజ్ అంటే ఖరాబ్ అయిపోతుంది. ఈడ ఎక్కువైపోయి అక్కడ అది రెగ్యులర్గా స్పెషల్ బైట్ మన ప్రజాపాలన మొదలైన 1 ఇయర్ అవుతున్న సందర్భంగా రాష్ట్రమంతటా కూడా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వివిధ థీమ్లతో వివిధ అంశాల మీద పండగలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకే మనకి చిల్డ్రన్స్ సెలబ్రేషన్స్ కానీ, అదేవిధంగా మహిళా శక్తికి సంబంధించి విమెన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ వివిధ జిల్లాల్లో చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ మన మహబూబ్ నగర్ జిల్లాలో 30వ తారీఖున రైతు పండగ పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాము. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు దీంట్లో పాల్గొనబోతున్నారు. యాక్చువల్గా ఇది 3 రోజుల పండగ, అంటే 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ రైతు పండగ నిర్వహించడం జరుగుతుంది. 28వ తేదీ అంటే రేపు మనకి ఒక పెద్ద ఎగ్జిబిషన్ అనేది మనం ఓపెన్ చేసుకోబోతున్నాము. ఇది రైతులకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు, అంటే అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, ఫ్లోరికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఫిషరీసు, తర్వాత మార్కెటింగ్, ఇలాగ అన్ని రంగాలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, ఫామ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ కానీ, అదేవిధంగా మన విత్తనాలు, తర్వాత ఫెర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత ఇలాగా అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు, వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో మనకి మొత్తం రాష్ట్రం నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు, అంటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, అదేవిధంగా వివిధ ఈ మన ఏజెన్సీసు అందరూ కూడా ఇక్కడ వాటికి సంబంధించినవి డిస్ప్లే చేయబోతున్నారు. ఈ ఎగ్జిబిషన్ రేపు మనకి ఇనాగరేషన్ ఉంటుంది. రేపు గౌరవ
అగ్రికల్చర్ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ వచ్చి రేపు ఈ ఎగ్జిబిషన్ ఇనాగరేషన్ చేస్తారు. అదేవిధంగా రేపు ఎల్లుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు ఈ రైతు పండుగలో పాల్గొనబోతున్నారు. వారందరూ ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ చూడడంతో పాటు వారికి ఇక్కడ మనం అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు, వాళ్ళ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల పండగ తర్వాత 3వ రోజు 30వ తారీఖు మనకి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత బహిరంగ సభలో కూడా పాల్గొనడం జరుగుతుంది. కూడా కంప్లీట్ అవుతున్నాయి. యాక్చువల్గా మనకి రేపు ఎల్లుండి వేల సంఖ్యలో రైతులు వస్తారు కాబట్టి వారికి సంబంధించిన ఫుడ్ ఏర్పాట్లు, వాటరు, డ్రింకింగ్ వాటరు, ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నాము. అదేవిధంగా 3వ రోజున చాలా పెద్ద ఎత్తున 1,00,000 మందికి పైగా రైతులు వస్తారు కాబట్టి వారికి సంబంధించిన అంటే వారు వివిధ వాహనాల్లో వస్తారు కాబట్టి బస్సుల్లో వస్తారు. వాటికి సంబంధించిన పార్కింగ్ ఏరియా అరేంజ్మెంట్స్, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్, వివిధ సౌకర్యాలు కూడా